హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు డే 12. అందరూ తెలివిగా, యాక్టివ్గా కదలికలు మొదలు పెట్టారు అనుకుంటున్నాను. సరే, ఇక ఈరోజు టాపిక్లోకి వద్దాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే యాడ్ ప్రోటీన్ టు యువర్ డైట్. ప్రోటీన్ అనగానే జనరల్గా ఏం గుర్తొస్తుంది అందరికి? బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్, జిమ్, ఎక్సర్సైజ్ ఎక్కువ చేసే వాళ్ళకి ప్రోటీన్ అని గుర్తొస్తుంది, అంతేనా? కానీ అది నిజం కాదు. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ప్రోటీన్ అన్నది చాలా చాలా అవసరం. అసలు ఏం చేస్తుంది ప్రోటీన్ మన బాడీలో? బాడీ బిల్డింగ్. బాడీ బిల్డింగ్ అంటే మన బాడీ తయారవటానికి ప్రతి విషయంలోనూ ప్రోటీన్ కావాలి. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడు లోపల ఇటుక 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 అతికించడానికి సిమెంట్ వేస్తారు, అవునా? అలాగే మన బాడీలో జరిగే ప్రతి నిర్మాణంలో కూడా ప్రోటీన్ అలాగే కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, ఇంకేం చేస్తుంది ప్రోటీన్? ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా ఇమ్యూనిటీని పెంచుద్ది. ఎలా అనుకుంటున్నారా? మనకి యాంటీబాడీస్ అన్నది అందరికీ తెలిసిందే. ఆ యాంటీబాడీస్ తయారవడానికి ప్రోటీన్స్ కావాలి. సో మనలోని ఇమ్యూన్ పవర్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా టిష్యూస్ అంటే మన స్కిన్ లోపల కొల్లాజన్ అని ఉంటుంది. ఆ కొల్లాజన్ కూడా ప్రోటీన్. స్కిన్ పైన కెరాటిన్, గోళ్ళ మీద కెరాటిన్, మన హెయిర్కి కెరాటిన్, ఇవన్నీ కూడా ప్రోటీన్. ప్రోటీన్తోనే లోపల అన్ని టిష్యూస్లో కూడా ప్రోటీన్ స్ట్రక్చర్ అన్నది ఉంటుంది. ఇంకా మన బాడీ రిపేర్ అవటానికి కూడా ఈ ప్రోటీనే హెల్ప్ చేస్తుంది. ఇంకా హార్మోన్స్ తయారీలో కూడా ఈ ప్రోటీన్ చాలా హెల్ప్ చేస్తుంది. తయారు చేయటమే కాకుండా ఆ హార్మోన్స్ తయారైనవి ఇంకొక చోటకి వెళ్ళి అవి యాక్ట్ చేయాలి కదా, అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేది ప్రోటీన్స్. ఇది హార్మోన్స్నే కాదండి, మన విటమిన్స్, మినరల్స్, మనం ఏం ఒక చోట నుంచి ఏ పదార్థం ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలి అన్నా వాటికి కావాల్సిన వెహికల్ ఏంటి అంటే ప్రోటీన్. ప్రోటీన్తో టైఅప్ అయ్యే వెళ్తాయి. ఇంకా బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. అది కాకుండా మనం తిన్న ఫుడ్ మనకి నిండుగా అనిపిస్తుంది. ఆ నిండుగా అనిపించడం వల్ల షుగర్ క్రేవింగ్స్ అన్నది తగ్గుతాయి. ఓకే, ఇన్ని పనులు చేస్తుంది ప్రోటీన్ బాడీలో. ఇప్పుడు మనం తక్కువ ప్రోటీన్ తినటం వల్ల మనకి ఏంటి తేడాలు కనిపిస్తాయి అన్నది తెలుసుకుందాం. ఒకటి, నీరు పట్టేస్తూ ఉంటుంది, ముఖ్యంగా కాళ్ళు, మడాల దగ్గర, పాదాలు నీరు పడుతూ ఉంటుంది. అలా పడుతూ ఉంటే ఫస్ట్ మనం ప్రోటీన్ ఇంటేక్ని చెక్ చేసుకోవాలి. ఇంకా మజిల్ లూజ్గా అయిపోయినట్టు అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, జుట్టు ఊడిపోతూ ఉంటుంది. జనరల్గా జుట్టు ఊడిపోతూ ఉంది అంటే అందరూ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనుకుంటారు, కానీ జుట్టు ఊడిపోతుంది అంటే వాళ్ళ ప్రోటీన్ ఇంటేక్ కూడా ఎలా ఉన్నది అన్నది చెక్ చేసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ అన్నా మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రోటీన్ కావాలి. సో ప్రోటీన్ ఇంటేక్ ఎలా ఉన్నది చూసుకోవాలి. ఇంకా గోళ్ళు డ్రైగా అయిపోయి విరిగిపోతూ ఉంటాయి, స్కిన్ కూడా డ్రైగా అయిపోయి డల్గా ఉంటుంది, ముడతలు ముడతలు పడిపోయినట్టు ఉంటుంది. ఇంకేదైనా దెబ్బ తగిలినప్పుడు అంత తొందరగా మానదు, అస్తమానం ఏవో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా హార్మోన్స్కి సంబంధించి కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇవన్నీ మనకి ప్రోటీన్ డెఫిషియన్సీని సూచిస్తాయి. సో ఇప్పుడు ఎంత ప్రోటీన్ తినాలి రోజు? ఎంత పడితే అంత తినడానికి లేదు, ఎందుకంటే బాడీ ప్రోటీన్ని స్టోర్ చేసుకోదు. ఎప్పుడు వచ్చిన ప్రోటీన్ని అప్పుడు దానికి కావాల్సినట్టు వాడేసుకుంటుంది. ఎక్స్ట్రా ప్రోటీన్ ఏం చేస్తుంది? బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేసుకుంటుంది. ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకుంటుంది, ఎందుకంటే ప్రోటీన్ని ప్రోటీన్ లాగా స్టోర్ చేసుకోలేదు బాడీ. సో ప్రతి మీల్లోనూ అట్లీస్ట్ 1/4 ప్లేట్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవటం కాదు అనుకుంటే వెయిట్ పరంగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళందరూ ఒక చిన్న వేయింగ్ మిషన్ పెట్టుకుని ప్రతిదీ వెయి చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి డే మొత్తంలో వాళ్ళ బాడీ వెయిట్ ఎంత అయితే కనుక సుమారుగా అంత ప్రోటీన్ వాళ్ళు ఇంటేక్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్గా 60 kgs బాడీ వెయిట్ ఉన్న వాళ్ళు 50 to 60 grams ప్రోటీన్ ఉండాలి.
మార్నింగ్ టు నైట్ ప్రతి మీల్ అన్ని మీల్స్ తో కలిపి అంటే 50 గ్రామ్స్ ని డివైడెడ్ డోసెస్ లో తినాలన్నమాట. అలా చూసుకుంటే సరిపోతుంది. అన్నిటికన్నా తేలిక ఏంటి అంటే మన ప్లేట్ లో 1/4 క్వాంటిటీ ప్రోటీన్ వెళ్ళేలా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ప్రోటీన్ అంటే సాధారణంగా ఎవరికైనా గుర్తొచ్చేది ఎగ్స్, మీట్. అలా అవసరం లేదు. మన వెజ్ దాంట్లో కూడా చాలా చాలా ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్‌గా పప్పు దినుసులు, కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వీటన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి. మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు, రాజ్మా ఇవన్నీ మొలకలు చేసుకుంటాం కదా! వాటిల్లో కూడా ప్రోటీన్ ఉంది. చియా సీడ్స్, ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంది. అలా లిస్ట్ పెరుగుతూనే ఉంటది. ఓకేనా? ఈ రోజు నుంచి తెలివిగా మీ ఫుడ్‌లో ప్రోటీన్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా ఉండండి. సరేనా?